ఏమిటండి ఇవాళ కూడా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చారు? బెల్లు కొట్టగానే బడి పిల్లాడు పరిగెత్తుకొచ్చినట్టు 5 అవగానే అర్జెంటుగా ఆఫీస్ నుంచి రావటం ఎలా కుదురుతుంది? 1,00,000 పనులుంటాయి కదా. ఎన్ని పనులున్నా సరే రేపు మాత్రం సాయంకాలం 5 గంటలకల్లా మీరింట్లో ఉండాలి. అంత ఖచ్చితంగా ఆర్డర్ వేస్తున్నావు? ఏమిటి విశేషం? మన లతని చూసుకోవడానికి ఆ అమలాపురం నరసింహం గారు వాళ్ళ అబ్బాయితో కలిసి రేపు వస్తామని ఫోన్ చేశారు. ఆ టైంకి మీరింట్లో ఉంటే బాగుంటుందండి. నిజంగానా? వెరీ గుడ్. కాస్త కట్నం ఎక్కువైనా సరేనండి. అమ్మాయికి సంబంధం కుదిరిపోతే అది సుఖపడుతుంది. భగవంతుడి దైవాలు అనుకున్నట్టు జరిగితే అది ఇంటిదవుతుంది. పెద్దమ్మా, త్వరలో నా పెళ్లి జరుగుతుంది. దేవతలు కనిపించకుండా దీవించినట్టే నువ్వు కూడా ఎక్కడున్నా నన్ను దీవిస్తావు కదూ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటంత అదోలా ఉన్నారు? ఏం జరిగింది సార్? వెరీ బ్యాడ్ న్యూస్ సార్. ఏమిటది? సార్, మన గొడవలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడున్న 80 లక్షల సరుకు తగలబడిపోయింది సార్. మై గాడ్, ఎంత ఘోరం జరిగింది. ఆల్ రైట్, వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఏర్పాట్లు చేయండి. సారీ సార్, మనం ఆ సరుకుని ఇన్సూరెన్స్ చేయలేదు సార్. వాట్? ఇన్సూరెన్స్ చేయలేదా? ఎందుకని? ఇవాళ రేపు మనకి డిపాజిట్ కట్టే కంపెనీకి ఆ సరుకు డిస్పాచ్ చేస్తున్నాం కదా, ఇక ఇన్సూరెన్స్ ఎందుకని మీరే వద్దన్నారు సార్. అమ్మా, అమ్మాయి నచ్చింది. శుభస్య శీఘ్రం. నాకే కాదు, మా ఆవిడికి మా వెసవన్నర వెసవ కూడా నచ్చింది. శుభస్య శీఘ్రం. ఏరి మీ ఆయన ఇంకా రారే? ఆ మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందామంటే. వచ్చేస్తారండి. ఈ మధ్య ఆయనకు ఆఫీసులో కాస్త పని ఎక్కువగా ఉంటుంది. సరే, మీతోనే చెప్పేస్తాం. అబ్బాయికి ఓ మారుతి కారు ఇవ్వాలి. మీరు అడగాలి ఏమిటండి, వాళ్లే ఇస్తారు. అమ్మాయికి ఓ 1,00,000 రూపాయల విలువైన బంగారం పెట్టాలి. మీరు మరీనండి, వాళ్ళ అమ్మాయికి వాళ్ళు పెట్టుకోరు. ఇకపోతే అబ్బాయికి పెళ్లికి ముందు ఓ 1,00,000 రూపాయలు కట్నంగా ఇవ్వాలి. అయ్యా, ఇది వాళ్ళ ఇంట్లో జరిగే మొదటి పెళ్లి. ఘనంగా చేస్తారు, అడిగినవన్నీ ఇస్తారు. అవునండి, మీరు అనుకున్నవన్నీ జరిపిస్తాం. శుభస్య శీఘ్రం. అరుగో వారే వచ్చేసారు. నమస్కారం అండి. నమస్తే. సారీ, కొంచెం ఆలస్యమైంది. మరేం పర్వాలేదండి, అమ్మాయిని చూసుకోవటం, అన్ని విషయాలు మాట్లాడుకోవటం కూడా అయిపోయింది. ఓ మారుతి కారు, ఓ 1,00,000 రూపాయల క్యాషు, ఓ 1,00,000 రూపాయల బంగారం. సింపుల్ గా పెడితే చాలన్నాం అంతే. కష్టాలన్నీ ఒకేసారి వస్తాయన్న సామెతలాగా గోడౌన్ ఫైర్ యాక్సిడెంట్ లో మండిపోయింది. కోట్ల మీద కంపెనీ ఒక్కసారిగా నష్టపోయింది. అప్పులు ఇచ్చిన ప్రతి వాళ్ళు డబ్బులు వెంటనే తిరిగి కట్టాలంటున్నారు. ఇల్లు తనఖా పెట్టిన సమస్యలు తీరేటట్లు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి పెళ్ళంటే ఎక్కడో అక్కడ ప్రయత్నిస్తే మీకు డబ్బు దొరకపోదుగా. వెళ్ళని చోట్లేదు, అడగని ఫ్రెండ్ లేడు. పరిస్థితి తెలుసుకున్న ప్రతి వాడు మోహం చాటేస్తున్నాడు, ముండి చేయి చూపిస్తున్నాడు. అయినా వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నావు? ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్లి లక్షణంగా జరగాలని ఆశపడ్డాను. వాళ్ళు అడిగిన దానికి సరే అన్నాను. అది తప్పంటారా? ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వలేకపోతే పెళ్లి ఆగిపోతుంది. వ్యాపారంలో దెబ్బతిని పెళ్లి ఆగిపోయి ఉన్న పరువు కాస్త మంట కలిస్తే 10 మందిలోనూ ఎలా బతకగలం? ఏమండి, అనవసరంగా మీరు మరీ అంత ఆవేదన పడిపోకండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. మీరు దిగులు పడకండి. మీరు పెట్టిన ముహూర్తానికి అబ్బాయి పెళ్లి జరిపిస్తున్నాం. చాలా సంతోషం బాబు గారు. ముహూర్తాలు పెట్టుకోగానే కాబోయే దంపతుల పేర్ల మీద అర్చన జరిపిస్తామని మొక్కున్నాం. శుభం. ఇదిగోండి శుభలేఖ. వాళ్ళిద్దరి పేరు మీద పూజ జరిపించండి. అబ్బాయి పేరు కప్పగంతుల రామకృష్ణ, అమ్మాయి పేరు సిరివెన్నెల లతాదేవి. ఈ పేర్లు నాకు తెలుసు కదా బాబు గారు. మరి అమ్మాయి తల్లి తండ్రి పేర్లు, వారి గోత్రం? తండ్రి శ్రీధర్రావు గారు, తల్లి నిర్మలమ్మ. ఆ భరద్వాజ గోత్రం. వాళ్ళది విజయవాడ. పెళ్లి 14వ తారీఖు ఉదయం అని మీకు తెలుసు కదా. అస్య యజమానస్య భారద్వాజ గోత్రస్య రామకృష్ణ నామ్యాః సీతాదేవి నామ్యాః శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్త్యర్థం. డాక్టర్ నాతో చెప్పిన విషయం నేను అమ్మగారితో చెప్పలేదు. అమ్మగారికి ఏమైందండి? ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. దగ్గుతోనూ నీరసంతోనూ కనిపించే ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. అంతా అల్లా చేతుల్లో ఉంది. మన వెంటనే ఊరు వెళ్ళాలరా? కూర్చోనమ్మా. ఏ ఊరమ్మా? ఏ ఊరేంట్రా? మన ఊరు.
మన లతకు పెళ్ళంట 14వ తారీఖు ముహూర్తం అంట. గుళ్ళో మగపల్లి వారు మాట్లాడుతుంటే విన్నాను. అమ్మా, మీ ఆరోగ్యం బాగుండలేదు, పైగా మనకు శుభలేఖ పంపలేదు. అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్దాం? ఒరే, ఇన్నాళ్ళు మనం ఎక్కడున్నామని వాళ్ళకి తెలియపరచలేదు కదా. అలాంటిది ఎక్కడికని వాళ్ళు శుభలేఖ పంపిస్తారు. అయినా నా కూతురు పెళ్లికి నాకెందుకు రా శుభలేఖ? అది నిజమే అనుకోండమ్మా. కాకపోతే నీ ఆరోగ్యం, దాని గురించి ఆలోచించి నేనెంతో ముచ్చటగా పెంచుకున్న నా చిన్నారి తల్లి పెళ్లి చూడకుండా ఉండమంటావా? అది కాదమ్మా. నువ్వు ఇంకేం చెప్పకు. మీరైతే రాకపోయినా సరే నేను ఒక్కదానైనా వెళ్ళి తీరుతాను. నేను వెళ్ళి బట్టలు చదువు. అమ్మా, లాభం లేదు, మనం దగ్గరుండి తీసుకెళ్ళడమే మంచిది. ఓం హాచమ్య కేశవాద స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ధ్రువంతే రాజావరుణ, ధ్రువంతే వా బృహస్పతిః, ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం సమూహోత సాన. భజంత్రులు వాయించండి. ఓం తాళి కడుతూ కానీ తొందర ఏం లేదు. ముందు బావగారిని కట్న కానుకల విషయాలు తెలుసున్నాయి. బావగారు, అనుకోకుండా బిజినెస్ లో చాలా పెద్ద నష్టం వచ్చింది. ఆఖరి క్షణంలో చేతికి అందవలసిన డబ్బు కూడా అందలేదు. ఒక్క వారం రోజుల్లోగా మీరు అడిగినవన్నీ సర్దుబాటు చేస్తాను. తాళి కట్టమనండి. ఇలాంటి కబుర్లు కథలు నా దగ్గర చెప్పొద్దు. తాళి కట్టిన తర్వాత చచ్చినట్టు తేలుకుంటాడని మీ ఉద్దేశం, అంతే కదా? ఇవ్వలేకపోతే ఇవ్వలేమని ముందే చెప్పాలంటే ఆఖరి నిమిషంలో ఇలా పేచీలు పెట్టడం మర్యాద అనిపించుకోదు. నేను ఇవ్వను అంటలేదు కదండి, కాస్త టైం అడుగుతున్నాను. అడుగుతారండి, టైం అడుగుతారు, గడియారం అడుగుతారు. తాంబూలాలు పుచ్చుకున్నప్పుడు ఇస్తామన్నారు, టైం అడిగారు. ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు ఇస్తామన్నారు, టైం అడిగారు. ఇవాళ ఉదయం ఇస్తామన్నారు, టైం అడిగారు. ఇప్పుడు మళ్ళీ టైం అడుగుతున్నారు. ఇక నాకు టైం చెల్లిపోయి నేను పోయేంత వరకు టైం అడుగుతూనే ఉంటారనుకుంటాను. నాకు కుదరదు, ఈ పెళ్లి జరగదంతే. వదిలి గారు, పీటల మీద ఆడపిల్ల పెళ్ళైపోతే దాని ప్రతికి అన్యాయం అయిపోతుందండి. మీరైనా కాస్త చెప్పి ఒప్పించండి. ఏమిటమ్మా ఎరుబేరాలు? మా అబ్బాయికి సవాళ్ళకి సంబంధాలు వచ్చినా కాదని మీ సంబంధం ఒప్పుకున్నందుకు మాకు తగిన గుణపాఠం నేర్పారు. లేలే బాయ్, ఇంకా పెట్ల మీద పోతలా కూర్చున్నందుకు లే. కాదంటే మా పరువు అవుతుందో ఆలోచించండి. వారం రోజుల్లోగా సర్దుబాటు చేస్తాను. పెళ్ళాకపోతే పిల్ల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. కుదరదని చెప్తుంటే బాబు, నువ్వైనా కష్టం కదయ్యా. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. ఎవరేవిడే? ఆయన గారి మొదటి భార్య. ఏమిటి కళ్యాణి ఇలా అయిపోయావు? అయ్యగారు, అమ్మగారు ఆరోగ్యం. ఊరుకోరా, ఈ శుభ సమయంలో నా ఆరోగ్యం సంగతి ఎందుకు? పెద్దమ్మా, నా బంగారు తల్లి, నీ పెళ్లి కళ్ళారా చూడాలని వచ్చేసానమ్మా. ఈ ముస్తాబులో అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు. పెళ్లి కొడుకు చాలా చక్కగా ఉన్నాడు. ముహూర్తానికి వేళైపోతుంది. ఏమిటి ఆలస్యం? ఏమిటా? ఇస్తామన్న కట్నం ఈ పెద్ద మనిషి ఇవ్వలేదు, అందువల్ల వెళ్ళిపోతున్నాం. అలా మాట్లాడకండి. మా కుటుంబం గురించి మేము చెప్పుకోకూడదు, కానీ నిజానికి అన్ని విధాలుగా ఉన్నతంగా ఉన్నవాళ్ళవే. మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలం. మేము అలాగే అనుకున్నాం తల్లి. కట్న కానుకలు అన్ని కలిపి మేము అడిగింది 3 లక్షలు. ముష్టి 3 లక్షలు ఇవ్వడానికి మీ ఆయన కాళ్ళ వేళబడి బతిలాడుతున్నాడు. మా వారికి అంత గతేం పట్టలేదు. సమయానికి మీరు అడిగింది ఆయన చేతులు లేకపోవచ్చు. అంత మాత్రం చేత ఆయన ఏమీ లేనివాడు కాదు. మీరు తాళి కట్టించండి. ఆ తరువాత అనే మాటే వద్దంటున్నాను. మీ ఆయన పరిస్థితులు మీకు తెలియవనుకుంటాను. బిజినెస్ దెబ్బతిన్నదట, కోట్లు నష్టపోయాడట, ఇల్లు కారు అన్ని కూడా తనఖాలో ఉన్నాయట. ఉన్నదంతా అయిన వాళ్ళ పేరు మీద పెట్టి చేతులు పైకెత్తేసి మాకు హరికథలు చెప్తున్నాడు. ఇలాంటి దిక్కుమాలి సంబంధం. అలాంటి అశుభం మాటలు మాట్లాడకండి. మీ అబ్బాయి మా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాలంటే అంతేనమ్మా. నువ్వేమన్నా మాయవంతాలతో పుట్టిస్తావా డబ్బు? నిర్మల, ఇలా రామా. అక్క, నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. ఏం లేదండి, నా బంగారు తల్లి పెళ్లి
అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టు జరుగుతుంది. వీళ్ళందరినీ కూర్చోమని చెప్పండి. ఈ పసుపు తాడు నా మెళ్ళలో కట్టండి. నా మాట కాదనకండి, కట్టండి. చూడండి, ఏ భర్త ఏ భార్యకి ఇవ్వని అపురూపమైన కానుక ఈ వజ్రాల తాడే. చాలా ఏళ్ల క్రితం మా వారు నాకు ఇది బహుమతిగా ఇచ్చారు. అప్పుడు దీని ఖరీదు 3 లక్షలు. ఇప్పుడు అంతకంటే ఎక్కువే ఉంటుంది. తీసుకోండి. చూడండి, ముందు పెళ్లి కానివ్వండి, ముహూర్తం మించిపోతుంది. వెళ్ళి కూర్చోరా. నువ్వు నిజంగా దేవత అక్క. అమ్మా, నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేక నీకు చాలా అన్యాయం చేసావమ్మా. మమ్మల్ని క్షమించు. ఇప్పుడు ఆయన ఎందుకండి, శుభంగా పెళ్లి జరుగుతుంది. నిర్మల, అమ్మాయిని తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. ఓం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నాభదంత్రేణ మాంగళ్యతంతుదానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే తుంజేవ సరదాం శతం మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తస్తు. అక్క